అంటే హిందూగాళ్ళు బొందుగాళ్ళు ఇటువంటి ఆ కామెంట్ చాలా పెద్ద అని మీరు అంటున్నారు. పార్లమెంట్ నేను పెద్దగా అనుకో, ఎందుకంటే కేసీఆర్ గారు హిందూ ధర్మాన్ని ఆయన ఆచరించినట్టు ఎవరు ఆచరించరు. అవును, ఏదో యథాలాపంగా ఒక మాట యజ్ఞాలు యాగాలు చేసేది అంటే అవన్నీ పోయినట్టేనా? డ్యామేజ్ అయింది కదా. ఆయుత చండీ యాగం చేసిన పెద్ద మనిషి, వేల మంది పండితులను పిలిచి వారితో విప్రహితుడుగా తెచ్చుకున్న పెద్ద మనిషి హిందువులను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తారా? యథాలాపంగా మనం ఇప్పుడు అంటాం చూడు, బుక్స్ లేవు గిక్స్ లేవు అట్లేదు యథాలాపంగా అన్నారు ఆయన. దాన్ని పట్టుకొని ఇంటర్నేషనల్ ఇష్యూలకు నేను అడుగుతా ఉన్నా. సరే 10 ఏళ్ళు అయింది, తప్పండి, 100% తప్పు మీరు చెప్పేది. ఈ దేశంలో మత పిచ్చి ముదిరిన మాట వాస్తవం, ఈ దేశంలో మత రాజకీయాలు పెరిగిన మాట వాస్తవం. దాన్ని ఎలా తిప్పికొట్టాలి అనేది కూడా అదొక వేరే స్ట్రాటజీ, కానీ ఒక వర్డ్తోనో ఏదో జరిగింది అనుకోవడం తప్పు. బట్ మీరు అన్నట్టు దాన్ని అయితే మత పిచ్చి రెండు వైపులా మత పిచ్చి పెరిగిన మాట వాస్తవం. దాన్ని ఎట్లా ఎదుర్కొంటుంది? అల్టిమేట్గా ప్రజలకు మనం చెప్పాల్సింది, మీకు కులాలు మతాలు, ఈ మత పిచ్చులు కుల పిచ్చులు బువ్వ పెట్టాయి. అభివృద్ధి, సంక్షేమం, దేశం యొక్క సామాజిక పరిస్థితి, దానికి తగ్గట్టుగా ప్రాధాన్యతలు, ఒక డెవలప్మెంటల్ ఎజెండా ఏ పార్టీకి ఉంది, మీ పిల్లల భవిష్యత్తు ఏ పార్టీ వల్ల అల్టిమేట్గా లాభం జరుగుతుంది. ఉదాహరణకి 1022 గురుకుల పాఠశాలలు పెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం, 32 మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. దానివల్ల ఎంతమంది, ఎన్ని వేల మంది పిల్లలకి, ఎన్ని లక్షల మంది పిల్లలకి రేపటి రోజున బ్రహ్మాండమైన ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ 7,000 మంది పిల్లలకి 20 లక్షల రూపాయల చొప్పున ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చి విదేశాలకు పంపింది కేసీఆర్ ప్రభుత్వం. దానివల్ల ఎంత ఆత్మవిశ్వాసం వస్తుంది, ఎంతమంది పిల్లలు ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళిపోతారు. ఇట్లా శాశ్వతంగా ఈ దేశంలో సమస్యల్ని నిర్మూలించే నాయకత్వాన్ని కోరుకోవాలి. కానీ కానీ ఇష్యూస్ వస్తాయి, ఇప్పుడు పహల్గాం లాంటి ఇష్యూస్ వస్తాయి, అప్పుడు ఎటువైపు ఉంటుంది బీఆర్ఎస్? డెఫినెట్గా ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు ఈ నిమిషానికి ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారో వాళ్ళని శిక్షించే విషయంలో భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల మేము ఉంటాం. కానీ కొద్ది కాలం తర్వాత మాత్రం ఇంకా కొంచెం చర్చ జరగాల్సి ఉంటుంది. ఎందుకు జరిగింది ఇన్సిడెంట్ అనే చర్చ కూడా జరగాలి, దానికి కారణం ఎవరు జరగాలి, చర్చ జరగాలి. కానీ ఇప్పుడు వద్దు, ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ సమయం కరెక్ట్ కాదు, సందర్భం కరెక్ట్ కాదు. ఇప్పుడు అందరం కూడా తప్పకుండా భారతీయులు అందరం కూడా భారత ప్రభుత్వంతో ఉండాలి. అంటే మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ అయినా లేకపోతే వార్ లాంటి సిచ్యువేషన్ అయినా మీరు సపోర్ట్ చేస్తారా? బ్రదర్, అల్టిమేట్గా నేను చెప్పేది ఏమంటే, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే క్రమంలో ఒక భారతీయుడిగా, ఒక భారత రాష్ట్ర సమితి అనే పార్టీగా ముమ్మాటికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మా మద్దతు ఉంటుంది. కానీ సమయానుకూలంగా, సందర్భానుసారంగా ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎత్తి చూపాల్సిన బాధ్యత కూడా మా మీద. ఒకటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ నుంచి ఎదుర్కొంటుంది ఏంటంటే మైనారిటీ అప్పీజ్మెంట్, మెజారిటీకి ఇబ్బంది అయినప్పుడు మాట్లాడట్లేదని. బెంగాల్లో ముర్షిదాబాద్లో హిందువుల్ని చంపేసిన పరిస్థితి. సో అటువంటి ఘటనలు జరిగినప్పుడు మీరు రెస్పాండ్ కాకపోవడం వల్ల అది బీజేపీకి అడ్వాంటేజ్. మత పిచ్చి ఎంత నింపారంటే, ఇంకో సాటి మనిషిని మనిషిగానే చూడకుండా ఎంతసేపు కులము మతము ఫ్రేమ్లో చూపెట్టే దౌర్భాగ్య పార్టీలు, తామేం చేశామో 11 ఏళ్ళుగా పరిపాలనలో చెప్పుకోలేని దౌర్భాగ్యులు వాళ్ళ దేశంలో ఆ పిచ్చి నింపారు. సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని రోజు ఎక్కిస్తున్నారు. ఇది నిజంగా కూడా బాధాకరం, దేశ ఫ్యూచర్ కూడా మంచిది కాదు. చనిపోయిన వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా 100% అందరం కూడా మానవులుగా ఖండించాల్సిందే, ఆ విషయంలో అనుమానం లేదు. కానీ ఐడెంటిఫై చేసి చంపడం హిందువులనే ఏదైనా తప్పే బ్రదర్. హిందూ ముస్లిం అనే ఫీలింగ్ ఎందుకు? అక్కడ కేవలం హిందువుల్ని ఐడెంటిఫై చేసి చంపారు. దేశంలో ఉన్న సమస్యలు చాలవా? ఉన్న గుళ్ళు గోపురాలు చాలవా? ఉన్న మసీదులు, ఉన్న దర్గాలు, ఉన్న గురుద్వారాలు చాలవా? ఇంకెన్ని కావాలి? దేనికోసం కొట్లాడుతున్నాము? అవును, ఇంకోటి భరత్, నాకు తెలియక అడుగుతా, ఎవరు చెప్పారు హూస్ గాడ్ ఈజ్ గ్రేటెస్ట్ అనే కాంపిటీషన్ పెట్టి మిమ్మల్ని ఒక దేవుడు, నన్ను దేవుడు పంపించారా దేశ భూమి మీదకి? ఎవరు చెప్తారు? మీ అమ్మ గ్రేటా, మా అమ్మ గ్రేటా అంటే మీ అమ్మ నీకు గొప్ప, నా అమ్మ నాకు గొప్ప. కాబట్టి ఎవరి దేవుడు గొప్ప, ఎవరి మతం గొప్ప, ఈ తర్కం ఎప్పుడైనా తెగుతుందా ఈ పంచాయతీ?